అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫోటో అండ్ యూట్యూబ్ ఛానల్. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. సో ఆల్రెడీ దీనికి సంబంధించి నేను ప్రాక్టీస్ బిట్స్ ఆల్రెడీ వీడియో చేశాను. సో మీరు ఆల్రెడీ చెక్ చేసుకోండి. నౌ లెట్ us go to the topic. సో హ్యూమన్ ఐ, ఇందులో మనము బేసిక్గా ఈ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఫాస్ట్ రివిజన్ కోసం డిస్కస్ చేస్తున్నాం. సో స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ మనం ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే ఇట్ టేక్స్ టైం. సో ఇక్కడ మనకు ఏంటంటే ఇప్పుడు ఐలో ఉన్నటువంటి కొన్ని కండిషన్స్ మనకి డిస్కస్ చేయాలి. మయోపిక్ ఐ అంటే ఏంటి? సో మయోపిక్ ఐ అంటే మనం ఏమంటామంటే తెలుగులో హ్రస్వ దృష్టి అని కూడా అంటారు. అంటే నియర్ సైటెడ్నెస్ అనమాట. నియర్ సైటెడ్నెస్ అంటే దగ్గరగా ఉన్న వస్తువులు మనం చూస్తామన్నమాట. సో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, అదే దూరంగా ఉన్న వస్తువులు చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఓకే, సో అక్కడ సైట్ అనేది ఉంటుంది అనమాట. అంటే మనం జనరల్గా సైట్ అనేది చెప్పేస్తాం, కానీ సైట్ అంటే ఏదంటే కరెక్ట్ వర్డ్ ఏంటంటే సైట్ అంటే మనం ఏదైతే చూస్తామో అది సైట్. కానీ మనకేంటంటే మన ఇన్ జనరల్ కన్వెన్షనల్గా సో వీళ్ళకి సైట్ ఉంది, వాళ్ళకి సైట్ ఉంది అనేసి చెప్పేస్తాం. సైట్ ఉండడం అంటే చూడడం అనమాట. కానీ మనం చెప్పేది వేరు, యాక్చువల్గా ఫిజిక్స్లో మనము ఉన్నటువంటి టెక్నికల్ వర్డ్ వేరు అనమాట. కాబట్టి మయోపిక్ ఐ అంటే నియర్ సైటెడ్నెస్, అంటే దగ్గరలో ఉన్న వస్తువులు చూడడమే నియర్ సైటెడ్నెస్. సో నియర్ సైటెడ్. ఓకే, సో హైపర్ మెట్రోపిక్ అనుకోండి ఫార్ సైటెడ్నెస్ అనమాట, అంటే దూరంగా ఉన్న వస్తువులు చూడడం. ఓకే రైట్. సో ఇక్కడ అంటే మయోపిక్ ఐ ఉన్న వాళ్ళు ఏంటంటే దగ్గరగా ఉన్న వస్తువులు చూస్తారు, దూరంగా ఉన్న వస్తువులు చూడలేరు. అది మీరు మరి గుర్తులో పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ మయోపిక్ ఐ ఉన్న వాళ్ళు ఏంటంటే దగ్గరగా ఉన్న వస్తువులు చూస్తారు, దూరంగా అంటే ఇక్కడ దూరంలో ఉన్నటువంటి అంటే ప్యారల్ బీమ్ ఆఫ్ లైట్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి వచ్చినటువంటి లైట్ అనేది ఏమవుతుందంటే ఐ లెన్స్ నుంచి ఈ పర్టికులర్ సెంటర్లోనే ఫోకస్ అయిపోతుంది, రెటినా వరకు రాదనమాట. సో రెటినా వరకు రాదు కాబట్టి మనకి ఇమేజ్ అనేది సరిగా కనిపించదు. కాబట్టి మనకు లైట్ అనేది ఇమేజ్ అనేది మనకి రెటినా దగ్గర రావాలంటే మనకి ఏం తీసుకోవాలంటే యూ హ్యావ్ టు టేక్ ఏ కాన్కేవ్ లెన్స్. సో ఇలా కాన్కేవ్ లెన్స్ తీసుకొని కరెక్షన్ ఆఫ్ దిస్ మయోపిక్ ఐ అనేసి మనం తీసుకున్నాము. దీనికి కాన్కేవ్ లెన్స్ తీసుకోవాలి. ఈ కాన్కేవ్ లెన్స్ ఏమవుతుందంటే ఇట్ టేక్స్ ద లైట్ ఇన్ టు ది ఫర్దర్ మూమెంట్ అప్ టు ఇట్ రీచెస్ టు ది రెటినా అనమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే దూరంగా ఉన్న వస్తువులు కూడా మనకు కనపడతాయి. ఓకే, సో ఈ విధంగా మనకి ఏం చేయాలంటే కరెక్షన్ ఆఫ్ మయోపిక్ ఐ అనేది మనము కన్సిడర్ చేస్తాం. సో యాక్చువల్గా దీనికి లెన్సెస్కి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు కావాలంటే డౌట్ఫుల్గా ఉంటే మీరు చెక్ చేసుకోండి. రైట్, ఐఎమ్ నాట్ గోయింగ్ డిస్కస్ అగైన్ హియర్. దెన్ హైపర్ మెట్రోపిక్ ఐ అంటే మనం ఆల్రెడీ చెప్పాం ఫార్ సైటెడ్నెస్, అంటే దూరంగా ఉన్నటువంటి వస్తువులు చూడలేరు, దగ్గరగా ఉన్నటువంటి వస్తువులు. ఫార్ సైటెడ్నెస్ అంటే ఏంటి? దూరంగా ఉన్నటువంటి వస్తువులను చూస్తామన్నమాట. సో దగ్గరగా ఉన్నటువంటి వస్తువులను చూడలేము. సో ఎందుకు చూడలేమంటే ఇక్కడ చూడండి, హైపర్ మెట్రోపిక్ ఐ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఈ దగ్గరగా ఉన్నటువంటి వస్తువులు లెన్స్ నుంచి ఎక్కడ రీచ్ అవుతాయంటే రెటీనా తర్వాత మనకు లైట్ అనేది ఏమైంది పర్టికులర్ పాయింట్ దగ్గర ఫోకస్ అయింది అనమాట. సో అలాంటప్పుడు యాక్చువల్గా రెటీనా దగ్గర రావాలి, కానీ ఏమైంది, ఇట్ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ ద రెటీనా. అలాంటప్పుడు ఏం తీసుకోవాలంటే మనము ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం అనుకోండి. బేసిక్గా కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తుంది, ఇట్ కన్వర్ట్ చేస్తుంది లైట్. అంటే కొంత దగ్గరగా లైట్ని ఏం చేస్తుంది, కన్వర్ట్ చేయగలిగే కెపాసిటీ కాన్వెక్స్ లెన్స్ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే మన ఐ లెన్స్ ముందు, అంటే మనం తీసుకున్నటువంటి హైపర్ మెట్రోపిక్ ఐ ఉన్న వాళ్ళు ఏం తీసుకోవాలంటే ఒక కాన్వెక్స్ లెన్స్ షేప్ ఆఫ్ మెటీరియల్ సిస్టమ్ తీసుకుంటే వాట్ హ్యాపన్స్ బేసికలీ ద లైట్ బికమ్స్ కన్వర్జెస్ అండ్ రీచెస్ టు ది పర్టికులర్ రెటినా అనమాట. సో ఈ విధంగా మనకు కరెక్షన్ ఆఫ్ మయోపిక్ ఐ అనేది మనం చేస్తాం. అంటే ఇప్పుడు ఈ హైపర్ మెట్రోపిక్ ఐలో మనం ఏం తీసుకున్నామంటే కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం. అదే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి మయోపిక్ ఐలో ఏం తీసుకున్నామంటే కాన్కేవ్ లెన్స్ తీసుకున్నాం. ఇవే కాకుండా మనకు వేరే కూడా ఉన్నాయి, ప్రెస్ బయోపియా అలాంటివి కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ దీనికి సంబంధించి నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే ఇట్ టేక్స్ ద టైం. బట్ క్వశ్చన్స్ అయితే మీకు ఆల్రెడీ వీడియోలో ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజం. సో మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. కాబట్టి ఇప్పుడు ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా కనుక్కోవాలి అని చూస్తే మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజం ఫార్ములా ఏంటంటే n = sin of a plus delta sin of a plus dm లేదా d minimum డివైడెడ్ బై 2 దట్ డివైడెడ్ బై sin of a డివైడెడ్ బై 2. ఓకే, అంటే sin of a plus delta m by 2, యాక్చువల్గా డెల్టా m అని కొన్ని బుక్స్లో ఉంటుంది హైయర్ స్టడీస్లో, బట్ ఇక్కడ ఏంటంటే d minimum అని ఉంది. d minimum ఈజ్ నథింగ్ బట్ మినిమం డీవియేషన్ అనమాట.
ఓకే. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇది యాక్చువల్గా ఫార్ములా రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి. బట్ మామూలుగా ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇలా ఉంటుంది. సేమ్ మనకి ప్రిజం అనేది ఇలా ఉంటుంది. ఈ ప్రిజంలో మనకు ఏబి అనేటటువంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఏబి అనేటటువంటి పాయింట్ ఇన్సిడెంట్ రే అయితే నార్మల్ నుంచి యాక్చువల్గా ఇట్ షుడ్ హ్యావ్ బీన్ గోన్ డైరెక్ట్లీ. బట్ ఏంటంటే ప్రిజం ఉన్నటువంటి ప్రాపర్టీస్లో మనకు డిఫరెంట్ కండిషన్స్, మనకు లా ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ టు నార్మల్. ఇక్కడ టువర్డ్స్ నార్మల్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ నార్మల్ ఉంది కాబట్టి మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ డెన్సా టు రేరార్ మీడియం కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో ఈ విధంగా మనకు ప్రిజంలో ఒక 2 పాయింట్స్ మనకు ఏబి అనేది తీసుకుంటే మనకు సిడి అనేది అటువంటివి వాటి పర్టికులర్ ఇమేజెస్ అనేవి సిడి అనే 2 పాయింట్ దగ్గర ఉంటాయి. ఓకే. సో మనకు యాక్చువల్గా మన వైట్ లైట్ తీసుకుంటే ప్రిజంలో ఏమవుతుందనేది మనం నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజంలో మనం మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. సో దీనికి ఏం చేస్తామంటే ఇక్కడ మనకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఉంది, అలాగే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది ఉందన్నమాట. ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషన్స్ మనము ఇక్కడ డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సెస్కి, అంటే ఈ డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సెస్కి డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్స్ మనము నోట్ చేయాలి. ఇలా డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్స్ మనం నోట్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ లైక్ దిస్. say it is decreases at a particular point, again it starts increases అనమాట. సో ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర అయితే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది తక్కువగా ఉంటుందో ఆ పర్టికులర్ యాంగిల్ని మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ అనేసి అంటాం అనమాట. ఆ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ని మనము డి మినిమం అనేది రిప్రజెంట్ చేస్తాం. మనకు యాంగిల్ ఆఫ్ ప్రిజం ఆల్రెడీ తెలుసు 60 degrees కాబట్టి, సో డి మినిమం అనేది మనము ఇక్కడ గ్రాఫ్ నుంచి కనుక్కుంటారు. కనుక్కున్నటువంటి వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజం వస్తుంది. జనరల్గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 60 degrees తీసుకోండి యాంగిల్ ఆఫ్ ప్రిజము. సే డి మినిమం అనేది సే 40 degrees అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇది అరౌండ్ సే 60 + 40 హౌ మచ్ ఇట్ ఈస్ 100 divided by 2, సో sin 50 అనమాట. sin 50 దట్ డివైడెడ్ బై సే సైన్ యాంగిల్ ఆఫ్ ప్రిజం కాబట్టి 60 degrees మనకు తెలుసు కాబట్టి sin 30, సో sin 50 by sin 30 you will get around 1.5 is the refractive index of the prism, అంటే 1.52 or 53 అలా వస్తుంది అనమాట. అది ఇట్ వేరీస్ బేస్డ్ ఆన్ ది డి మినిమం వాల్యూ. ఓకే. సో కోర్స్ దీనికి సంబంధించిన ప్రాక్టికల్ మీకు ఆల్రెడీ ల్యాబ్లో వస్తాయి, పియూసీలో ఇంటర్మీడియట్లో వస్తాయి. సో ఎవరైతే అక్కడ మనం చూసుకోండి. ఓన్లీ మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రము ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాలి, ఫార్ములా దృష్టిలో పెట్టుకోండి. సో డైరెక్ట్గా వస్తే ఎలా సబ్స్టిట్యూట్ చేయాలో చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనము ఇదివరకు చెప్పుకున్నట్టు ఈ డిస్పర్షన్ అనేది ఎలా జరుగుతుందో చూడాలి ప్రిజంలో. ఎప్పుడైతే మనకు వైట్ లైట్ అనేది ఒక ప్రిజం మీద పడినప్పుడు ఏమవుతుందంటే ఈ స్ప్లిట్టింగ్ ఇంటూ 7 కలర్స్, అంటే మనకు విబ్జిఆర్ అనేది ఫామ్ అవుతుంది. సో విబ్జిఆర్ అనేది ఫామ్ అవుతుందంటే వైలెట్, ఇండిగో, బ్లూ అలా డిఫరెంట్ కలర్స్ అప్ టు రెడ్ వరకు మనకు విబ్జిఆర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయినటువంటి విబ్జిఆర్లో ఎందుకు ఫామ్ అవుతుంది అంటే డిస్పర్షన్ జరిగిందనమాట. అంటే ఏంటి డిస్పర్షన్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్ అని చెప్తాం. సో ఈవెన్ ఎందుకు డిస్పర్షన్ జరుగుతుందంటే ఇట్ ఈస్ డ్యూ టు కాజ్ ఆఫ్ లా ఆఫ్ రీఫ్రాక్షన్. అంటే రీఫ్రాక్షన్ జరగడం వల్ల మనకు డిఫరెంట్ వాటి వెలాసిటీస్ స్పీడ్లో ఉన్నటువంటి లైట్ యొక్క స్పీడ్ని చేంజ్ అవుతుంది కాబట్టి, సో డిఫరెంట్ పర్టికులర్ యాంగిల్స్లో యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్లో డిఫరెంట్ ఏమవుతాయంటే డిఫరెంట్ రేస్ అనేవి రిఫ్రాక్ట్ అవుతాయి. ఆ డిఫరెంట్ రిఫ్రాక్షన్కి సంబంధించి మళ్ళీ ఏమవుతుందంటే డిఫరెంట్ వేవ్ లెన్స్ అనేవి ఫామ్ అవుతాయి కాబట్టి దానికి సంబంధించి మనకు డిస్పర్షన్ అనేది జరుగుతుంది. అయినవే ఇవి మళ్ళీ మీకు హైర్ స్టడీస్లో వస్తాయి. ఓన్లీ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే లైట్ అనేది ప్రిజం మీద పడినప్పుడు ఏమవుతుందంటే విబ్జిఆర్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు ఫామ్ అవుతుందంటే ఏదర్ మీకు ఒకవేళ ఎగ్జామ్లో డిస్పర్షన్ ఉంటే డిస్పర్షన్ అనేది పెట్టేయండి, డిస్పర్షన్ లేకపోతే రీఫ్రాక్షన్ అని ఉంటే యూ హ్యావ్ టు పుట్ ఆన్సర్ ఫర్ రీఫ్రాక్షన్. రెండు ఉంటే ఆప్షన్ 2 ఉన్న సే పైన 2 అన్నారు అనుకోండి, అప్పుడు 2 పెట్టుకోవాలి. ఓకే. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇది డిస్పర్షను యాక్చువల్గా మనకు ఏమవుతుందంటే వైట్ లైట్ అనేది ఇన్సిడెంట్ చేసాము, మళ్ళీ మనకు విబ్జిఆర్ అనేది ఫామ్ అయింది. సో అదే మనకు వైట్ లైట్ని ఇన్సిడెంట్ చేసినప్పుడు మళ్ళీ మనకు వైట్ లైట్ కావాలంటే ఇంకొక ఇన్వర్టెడ్ ప్రిజంని మనం దగ్గర పెట్టుకోవాలి. సో ఈ 2 ఇలా ఒక ప్రిజము స్ట్రైట్గా ఉంది, దీనికి ఇన్వర్షన్ ఇంకొక ప్రిజం పెడితే అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనము ఎప్పుడైతే ఈ వైలెట్ నుండి రెడ్ వరకు ఉన్నటువంటి లైట్ మళ్ళీ ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ వైట్ లైట్ అనమాట. ఓకే. దీన్ని మనం రీకాంబినేషన్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఆఫ్ వైట్ లైట్ అని రిప్రజెంట్ చేస్తాం. అప్పుడు 2 ప్రిజమ్స్ ఉండాలి, ఒకదానికొకటి ఆపోజిట్గా ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఇదేంటంటే అట్మాస్ఫిరిక్ రీఫ్రాక్షన్. సో అట్మాస్ఫిరిక్ రీఫ్రాక్షన్లో మనకు
అండ్ ఇదివరకు మనం చెప్పాం ఆల్రెడీ రిఫ్రాక్షన్ అని కూడా. సో ఈ రిఫ్రాక్షన్ అని చెప్పాము, ఈవెన్ డిస్పర్షన్లో రిఫ్రాక్షన్ ఉందని కూడా చెప్పాం. సో అలాగే అంటే డిస్పర్షన్ అంటే ఏముంది మనకు విబ్జిఆర్ అనేది ఉంది. సో విబ్జిఆర్లో ఏమున్నాయి, రెయిన్బో కలర్స్నే ఉంటాయి. సో ఈ రెయిన్బో ఆఫ్ ది స్కై, విత్ ఇన్ ది స్కై ఎందుకు జరుగుతుందంటే ఇట్ ఈస్ డ్యూ టు ది అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్. చూడండి, సన్లైట్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ది రెయిన్ డ్రాప్, అంటే రిఫ్రాక్షన్ జరిగింది. ఫర్దర్ టోటల్ రిఫ్లెక్షన్ జరిగింది ఇక్కడ. దెన్ అగైన్ ఇట్ టేకింగ్ ఇన్ టు ది సై రిఫ్రాక్షన్. సో ఇలా మనకు 3 కండిషన్స్ జరిగాయి ఇక్కడ రెయిన్బో ఫార్మేషన్లో. సో ఇట్ ఈస్ బేసికలీ డ్యూ టు ది అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్. సిమిలర్లీ ఇక్కడ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ కూడా ఉన్నాయి. ఈ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ కూడా మనకు యాక్చువల్గా ఉన్న పొజిషన్ నుంచి ఆపరెంట్ పొజిషన్లో చేంజ్ అయినట్టు కనబడుతుంది. ఇట్ ఈస్ డ్యూ టు ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెన్స్ అనమాట. కాబట్టి దిస్ ఆపరెంట్ స్టార్ పొజిషన్ డ్యూ టు అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్ ఈజ్ ద కాజ్ ఫర్ దిస్ ట్వింక్లింగ్ ఆఫ్ ది స్టార్స్. నెక్స్ట్ ఏంటంటే ఆపరెంట్ పొజిషన్ ఆఫ్ ది సన్ అనమాట. సో సన్ పొజిషన్ అనేది యాక్చువల్గా మనకు ఏమవుతుందంటే ఈ సన్ పొజిషన్ అనేది మనకు డిఫర్ అవుతూ ఉన్న పొజిషన్ నుంచి మనకు చేంజ్ అనేది కనబడుతుంది. బేసిక్గా ఇది ఎస్పెషల్లీ ఈవినింగ్ లేదా మార్నింగ్ సన్ రైజ్ సన్సెట్ టైమింగ్లో మనకు చాలామంది అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఇది ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో డ్యూ టు ది అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ అనమాట. ఓకే, సో అలాగే ఇంకోటి ఏంటంటే మనకు రైట్ సైడ్ చూస్తే రెడ్డిష్ ఆఫ్ సన్ ఆర్ డ్యూరింగ్ ది ఈవినింగ్ సన్ రైజ్ అండ్ సన్సెట్. ఇది కూడా ఎందుకంటే మనకు అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్. ఓకే, యాక్చువల్గా ఇక్కడ వచ్చి మనకు రెడ్డిష్ అనేది చెప్తాము, బట్ అదర్ వన్ ఇక్కడ మనకు 11.10 యాక్చువల్లీ ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో తీసుకున్నాం కాబట్టి పిక్చర్ నెంబర్ ఫిగర్ అలాగే పెట్టాను. ఓకే, ఇక్కడ సన్ రైజ్ అండ్ సన్సెట్లో ఏమవుతుందంటే ఆపరెంట్ పొజిషన్ యొక్క చేంజ్ కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, సో దానికి మనకు 2 minutes లాగింగ్ కూడా టైమింగ్ అనేది ఉంటుందన్నమాట. ఈ 2 minutes లాగింగ్ కూడా వస్తుంది ఇక్కడ ఆపరెంట్ పొజిషన్ ఆఫ్ సన్ వల్ల. ఓకే, సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఐ థింక్ దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ప్రాక్టీస్ బిట్స్ చేశాను కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ స్ట్రెస్ చేయట్లేదు, మీరు వీడియోస్ చెక్ చేసుకోండి. సో ఇంకా నేను మరిన్ని వీడియోస్ ఈవెన్ ఇంటర్మీడియట్కి అలాగే మీకు డిఫరెంట్ కోర్సెస్కి అలాగే ఆ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్కి అలాగే హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ సంబంధించి వీడియోస్ నాకు ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే నేను ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను, కాబట్టి మీరు ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.